ఈ జెకర్యా ఎలిజబెతమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన సన్నిధిలో యాజకత్వం చేస్తూ ఉన్నారు. ఈమె ప్రత్యేకంగా తనను తాను దేవునితో కనెక్ట్ చేసుకుంది. తన ఆత్మను పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవునితో కనెక్ట్ చేసుకుంది కనుక ఆ దేవుని పరిశుద్ధత ఈమెలో పోయబడి ఒక పరిశుద్ధమైన స్త్రీగా జీవిస్తూ ఉంది. ఇలా జీవిస్తూ ఉండగా ఏం జరిగిందంటే వాళ్ళ భర్త జెకర్యాకి యెరూషలేం దేవాలయంలో యాజకత్వం చేసే వంతు వస్తుందన్నమాట. వీళ్ళు యాజకులందరూ ప్రార్థనా మందిరాల్లో యాజకులుగా ఉంటారు. అయితే 1వ దినచర్యలు 23, 24 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ ఒక 6 నెలలు యెరూషలేం దేవాలయం అంటే సొలొమోను కట్టిన దేవాలయంలో బలిపీఠం దగ్గర యాజకత్వం చేసే వంతు వస్తుందన్నమాట. ఆ జీవితంలో ఒక్కసారే వస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క అవకాశం పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో దేవాలయంలో సేవ చేసే ఆ కృప జెకర్యాకు వస్తుంది. అక్కడ వాళ్ళ జీవితం మారిపోయింది. చాలా వృద్ధులుగా ఉన్నారు, ఏం అద్భుతాలు జరగలేదు. కానీ ఆ రోజు ఆయన యాజకత్వం చేస్తుండగా నూతన నిబంధనలో గాబ్రియేలు దూత, మరి ఒక ప్రత్యేకమైన దూత అక్కడ జెకర్యాకి ప్రత్యక్షం అవుతాడు. దూతను చూసి జెకర్యా భయపడతాడు. అప్పుడు దూత అంటాడు, జెకర్యా భయపడకు, నీ ప్రార్థన ఆలకించబడింది. నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. అతనికి నీవు యోహాన్ అని పేరు పెట్టాలి. అతడు దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటాడు. తల్లి గర్భంలో పరిశుద్ధాత్మతో అభిషేకించబడతాడు. తండ్రి కుమారులను సమాధానపరుస్తాడు. మద్యాన్ని సేవించడు. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి ప్రభువుకి ముందుగా వెళ్తాడు. ఏలియా ఆత్మని శక్తిని అతడు కలిగి ఉంటాడు అని ఆ గొప్ప శుభ సందేశం అన్నమాట జెకర్యాకి గాబ్రియెల్ దూత ఇస్తారు. ప్రియులారా, మీ అందరికీ కూడా మై బిలవ్డ్ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రిస్మస్ ఎట్లా బిగిన్ అవుతుంది తెలుసా? మీ ప్రార్థన ఆలకించబడడం ద్వారా బిగిన్ అవుతుంది అనమాట. లూకా సువార్త క్రిస్మస్ సువార్త. అందుకే నేను అందరికి చెప్తాను, డిసెంబర్ ప్రారంభమైందంటే లూకా సువార్త చదవండి. మీ ప్రార్థన ఆలకించబడే సమయం ఇది అనమాట, డిసెంబర్ ఆగమన కాలం. అందుకే ఎక్కువసేపు ప్రార్థిస్తూ ఉండండి. నీ ప్రార్థన ఆలకించబడింది. నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. 100 సంవత్సరాల జెకర్యా పిల్లల కొరకు ప్రార్థించాడు. ఎప్పుడు ప్రార్థించాడు? ఆయన పెళ్ళి 40 సంవత్సరాలకు అయి ఉంటే అప్పుడు ప్రార్థించుంటాడు. ఇప్పుడు మర్చిపోయి కూడా ఉంటాడు ప్రార్థన చేసి. కానీ ప్రార్థన ఇప్పుడు ఆలకించబడింది. ఎందుకు అలా? ఉపదేశకుడు గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను అంటాడు, ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. దేవుడు ఆమె గర్భాన్ని తెరుస్తున్నాడు. పరిశుద్ధమైన గర్భం అన్నమాట. ఎందుకు ప్రభా అన్ని సంవత్సరాలంటే పరిశుద్ధమైనటువంటి ప్రవక్త పుట్టాలి. నూతన నిబంధన ఈ ప్రవక్తతోనే ప్రారంభమవుతుంది కనుక ఎలిజబెతమ్మ గర్భాన్ని పరిశుద్ధపరిచాను నేను అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టి యేసు ప్రభుకి మార్గం సిద్ధం చేయాలి కనుక యేసు ప్రభు పుట్టే సమయం వచ్చినప్పుడు అప్పుడు 6 నెలల ముందు యోహాన్ పుట్టే సమయం వచ్చిందనమాట. అది దేవుని ప్రణాళిక ప్రకారము పిల్లలు పుడతారు. అదే కదా, అన్నీ అలా జరుగుతాయి. కానీ నాకు పెళ్ళయింది 10 సంవత్సరాలైంది పిల్లలు పుట్టట్లా. నీ బాబు వల్ల దేవుడికి ఏ పని ఉందో ఆ పని ఎప్పుడు జరగాలి, ఆ టైం వచ్చినప్పుడు నీ గర్భం తెరుస్తారు. నీ గర్భం తెరవడం లేట్ అయిందంటే నీకు తప్పకుండా ఒక గొప్ప దైవజనుడు, దైవ సేవకుడు, ప్రవక్త పుడుతున్నారు. దేవునికి పని ఉన్న ప్రవక్తలు దేవుని సమయంలో పుడతారనమాట. అప్పుడు జెకర్యా ఆ శుభ సందేశాన్ని విని నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది, అతడు గొప్పవాడవుతాడు, ఏలియా ఆత్మని కలిగి ఉంటాడు. ఆయనకి సంతోషం జెకర్యాకి ఒకవైపు. కానీ ఒకవైపు నేను వృద్ధుడను, ముసలివాడు, నా భార్యకు కూడా వృద్ధురాలు. అవిశ్వాసపు మాటలు మాట్లాడాడు చూడండి. ఎందుకంటే జెకర్యా యాజకునిగా ప్రజలకి అబ్రహాం సారాల గురించి బోధించుంటాడు కదా. 100 సంవత్సరాల అబ్రహాంకి 90 సంవత్సరాల సారాకి కొడుకు పుట్టాడు. ఆ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని అందరికీ చెప్పుంటాడు. అందరికీ బోధించాడు. కానీ ఆయన దగ్గర విశ్వాసం లేకుండా ఎలా జరుగుతుంది అనగానే గాబ్రియెల్ దూతకి కోపం వచ్చేస్తుంది అనమాట. నేను దేవుని సన్నిధిలో నిలిచియుండు గాబ్రియెలు దూతని,
దేవుని యొక్క వాక్యం నువ్వు విశ్వసించలేదు కాబట్టి అది జరిగే వరకు, అది నెరవేరే వరకు నువ్వు మూగవాడిగా ఉంటావు అని చెప్తారు. తర్వాత జకర్యా ఇంటికి వచ్చేస్తాడు. తన భార్య గర్భం ధరిస్తుంది. అప్పుడు ఎలిజబెత్ అమ్మ ఆమె అంటుంది, ఇన్ని రోజులకి దేవుడు ప్రజల మధ్యలో నా నిందని తొలగించారు. లూకా 1:25. ఒక నింద గొడ్రాలు, ఆమె అనే నింద దేవుడు తొలగించారు. దేవునికి వందనాలు చెప్తుంది. ఆ తర్వాత గాబ్రియేల్ దూత మరియ తల్లిని సందర్శిస్తారు. చిన్న అమ్మాయి, నజరేతులో 14 సంవత్సరాల అమ్మాయి, చిన్ననాటి నుండి దేవాలయంలో పెరిగినటువంటి పరిశుద్ధ కన్యక. గాబ్రియేల్ దూత పరిశుద్ధ కన్యక, 14 సంవత్సరాల కన్యకకి మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, దేవుని అనుగ్రహాన్ని, కృపని పరిపూర్ణంగా పొందినటువంటి అమ్మా, నీకు శుభమమ్మా అని చెప్తారు. నువ్వు గర్భం ధరిస్తావు, కుమార్ని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలి, అతడు దావీదు వంశాన్ని పరిపాలిస్తాడు. ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ నీ పైకి వచ్చినప్పుడు అది జరుగుతుంది. నువ్వు దేవుని తల్లిగా మారుతావు. అన్నీ సాధ్యం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. చూడమ్మా, గాబ్రియేల్ దూత చెప్తున్నాడు, మీ పిన్ని ఉంది కదా ఎలిజబెత్ అమ్మ, గర్భం ధరించి ఇప్పుడు 6వ నెల. తెలుసా? పిన్ని 6వ నెల, వృద్ధురాలు. అప్పుడు దేవుని దాసురాలు నేను, నీ చిత్తం చొప్పున నాకు జరుగును గాక, నువ్వు ఏది అంటే నా విషయంలో అదే జరగాలంటుంది. అక్కడ జకర్యా మూగవాడయ్యాడు. ఇది ఎలా జరుగుతుందంటే, ఈ అమ్మాయి కూడా అడుగుతుంది ఎలా జరుగుతుందంటే, మూగ ఆమె కాలేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు తల్లి, మీ పిన్ని చూడు, మీ బంధువు చూడు ఎలిజబెత్ అమ్మ ఇప్పుడు 6వ నెల, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే అమ్మాయి పల్లెటూరు పిల్ల, 14 సంవత్సరాల అమ్మాయి, ఎలా అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో అడుగుతుంది. ఈయనేమో అది జరగదని అవిశ్వాసంగా మాట్లాడుతాడు. ఆయన యాజకుడు కాబట్టి ఆయనకి అలా శిక్ష అన్నమాట. బోధించిన వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా. అప్పుడు ఎలిజబెత్ అమ్మని ఆ దూత వెళ్ళిపోగానే మరియ తల్లి 14 సంవత్సరాల అమ్మాయి సంచిలో బట్టలు పెట్టుకొని వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. 45 కిలోమీటర్స్ అనమాట. నజరేతు నుంచి ఎన్కరేం మేము ఆ స్థలానికి వెళ్ళాం. కొండ ప్రాంతాల్లో ఉంటుంది అనమాట. వాళ్ళ పిన్నిని కాకరించుకుంటుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు పిన్ని, నువ్వెంత భాగ్యవంతురాలు పిన్ని, ప్రవక్త తల్లి. అప్పుడు ఆ మరియ తల్లి మీద ఉన్న పరిశుద్ధాత్మ ఎలిజబెత్ అమ్మ కూడా పొందుతుంది. ఆమె పరిశుద్ధాత్మని పొంది అంటుంది మరియ తల్లిని చూసి, వాళ్ళ అక్కే కూతురు అనమాట మరియ తల్లి, సొంత అక్క కాదు, కజిన్. చూసి అంటుంది, స్త్రీలందరిలోనూ ధన్యురాలు, నీ గర్భఫలం ఆశీర్వదించబడెను. ఇదిగో దేవుని వాక్కులు నెరవేరినని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. నీ యొక్క శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలో ఉన్న బిడ్డ గంతులేస్తున్నాడు, ఎగిరి గంతులేస్తున్నాడు అన్న ఆనందంతో పరిశుద్ధాత్మని పొంది ఆమె కూడా ప్రవచిస్తుంది. చూడండి, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలాగో ప్రాప్తించాను. మీరు ఎలిజబెత్ అమ్మ మాటలు చూస్తే, ఆమె పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మరియ తల్లిని దేవుని తల్లిగా చూస్తుంది. ఆమె గర్భంలో ఉన్న యేసు ప్రభుని చూసి నా ప్రభువు అని యేసు ప్రభుని పిలిచిన మొదటి వ్యక్తి ఎలిజబెత్ అమ్మ. ఒక స్త్రీ పరిశుద్ధాత్మని కలిగి ఉంటే ఇంకొక స్త్రీని కలిస్తే ఆమె కూడా పరిశుద్ధాత్మని పొందాలి. అగ్నిని రగిలించడానికి నేను భూమి మీద వచ్చాను అంటున్నారు యేసు ప్రభు. ఈ అగ్ని ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని అన్నమాట. అలా ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుంటూ ఒకరికి మరియ తల్లి ఆమెకి సేవ చేస్తుంది అన్నమాట. యేసు ప్రభు ఈ లోకంలో శరీర రూపం దాల్చినప్పుడు మొదటి 3 నెలలు నివసించింది ఈ ఎలిజబెత్ అమ్మ జకర్యాల పరిశుద్ధ కుటుంబంలో అన్నమాట. ఎంత పరిశుద్ధత లేకుంటే అక్కడ యేసు ప్రభు జీవిస్తారు. తర్వాత నెలలు నిండినప్పుడు ఎలిజబెత్ అమ్మకి కుమారుడు పుడతాడు. అందరూ సంతోషిస్తారు. 8వ రోజు సున్నతి చేసి పేరు పెట్టడానికి వస్తే ఏం పేరు పెట్టాలి, మీ ఆయన పేరే జకర్యా అని పెట్టాలా? ఆ రోజులలో అలా పెట్టేవాళ్ళు కాదు, బాబు పేరు యోహాన్. అప్పుడు యోహాన్ అని జకర్యా కూడా పలక తీసుకొని వచ్చినప్పుడు యోహాన్ అని రాయగానే ఆయన నాలుక పట్లు సడలి యోహాను అని అప్పుడు మాట్లాడతాడనమాట. బాబుని తీసుకొని, నాయనా నువ్వు ప్రవక్త, నీవు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడతావు, పాపక్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకి తెలియజేయడానికి ప్రభు ముందుగా వెళ్ళి మార్గం సిద్ధం చేస్తావు అని కొడుకు పుట్టగానే పుట్టిన కొడుకు గురించి ఆయన ప్రవచనం చెప్తాడు. ఎంత పరిశుద్ధంగా భార్య లేకపోతే భర్త అంత పరిశుద్ధంగా ఉంటాడు. ఒక స్త్రీ మీద భర్త, పిల్లలు, ఇల్లంతా ఆధారపడి ఉంటుంది. స్త్రీ పరిశుద్ధత వల్ల పిల్లలు, భర్త రక్షణలోకి, పరిశుద్ధతలోకి వస్తారు. ఆ తర్వాత ఆ బాబుని ఆమె ఎలా పెంచుతుందంటే, అక్కడ లూకా 1
80 మీరు చదివితే ఆ బాబు ఆత్మబల సంపన్నుడయ్యాడు. ఇందాక నేను సెల్తో చెప్పాను, శరీరం కోసం రోజు తల్లులు తిండి పెడతారు మట్టి కుండకి కదా. ఆత్మకి వాక్యం అనే భోజనం పెడితే ఆత్మ బలంగా అవుతుంది. ఇనుప స్తంభం ఇత్తడి తలుపులాగా బలంగా అయిపోతుంది. ఏలియాలాగా తల్లికి ముందే తెలుసు ఏలియాలాగా కావాలి బిడ్డ అని. ఆ దేవుని వాక్యంతో తల్లి పెంచుతుంది. ఆత్మబల సంపన్నుడవుతాడు 12 సంవత్సరాలప్పుడు. అంటే పాత నిబంధన అంతా కొడుక్కి చెప్తుంది అనమాట. నాయన నువ్వు ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నావు, ఏలియాలాగా పరిశుద్ధంగా ఉండాలి. ఏలియా ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది, ప్రార్థిస్తే వర్షం వచ్చింది, అగ్ని వచ్చింది. దేవుడు అగ్ని రథాలని పంపించి ఆయనని పరలోకానికి తీసుకెళ్ళాడు. దేవునికి మహిమకరంగా జీవించాడు. ఈ లోకంలో నువ్వు అలా జీవించాలి నాన్న అని 12 సంవత్సరాలు తల్లి పెంచుతుంది. తర్వాత పిల్లల్ని ఇంకా ఏ మార్పు రాదు. 12 సంవత్సరాలు ఎలా పెంచుతారో వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. 12 సంవత్సరాలప్పుడు అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని యోర్దాను నది వద్ద వెళ్ళి పుట్ట తేనె తాగుతూ ఒంటె రోమంలో వస్త్రాల్ని ధరిస్తూ 18 సంవత్సరాలు తనని తాను క్రమశిక్షణలో పెట్టుకుంటాడు, పరిశుద్ధంగా పెరుగుతాడు. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బాప్తిస్మ యోహాన్ 6 నెలలు బోధించి అనేక వేల మందిని యేసుప్రభు వైపు తిప్పి యేసుప్రభుకి మార్గాన్ని సిద్ధం చేస్తాడు. యేసుప్రభుకి ఆయన బాప్తిస్మాన్ని ఇస్తాడు. యేసుప్రభు బాప్తిస్మ యోహాన్ని గురించి మాట్లాడుతూ స్త్రీకి పుట్టిన వాళ్ళలో బాప్తిస్మ యోహాన్ అంతటి గొప్ప వ్యక్తి లేరు అని చెప్పాడంటే ఆ గొప్పతనము అతన్ని కన్న తల్లిది, అతన్ని పెంచిన తల్లిది. కనుక హ్యాట్స్ ఆఫ్ టు ఎలిజబెత్ అమ్మ. అలాంటి పరిశుద్ధమైన తల్లులుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నారు ప్రభా. ఇదిగో ఒక పరిశుద్ధమైన స్త్రీ, ప్రత్యేకమైన స్త్రీ ప్రభా. ముళ్ళ తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో యువతులందరిలో నా ప్రియురాలట్లో అని ఎలిజబెత్ అమ్మని గురించి లిల్లీ పుష్పం అని చెప్తున్నారు. అంత పరిశుద్ధత మా అందరికీ దయచేయండి. ఆమె తన కుమారుణ్ణి 12 సంవత్సరాలు ప్రభా ఆత్మబల సంపన్నుడయ్యేలాగా దేవుని వాక్యంతో, దేవుని ప్రార్థనతో, దేవుని ఆలయంలో, దేవుని సన్నిధితో పెంచింది ప్రభా. నాయనా మానవులందరిలో గొప్పవాడ యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేశాడు. మా బిడ్డలు కూడా బాప్తిస్మ యోహాన్ లాగా అనేక మందిని దేవుని వైపు మరల్చే బిడ్డలుగా మా బిడ్డల్ని పెంచడానికి తల్లులని పరిశుద్ధాత్మతో అభిషేకించండి యేసయ్య. మీ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తల్లులందరూ ఎలిజబెత్ అమ్మలాగా పరిశుద్ధంగా జీవిస్తూ మీ పిల్లల్ని పరిశుద్ధ వాక్యంలో ఆత్మబల సంపన్నులుగా చేయవలెనని మీకోసం నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ.